హాయ్ అండి, అందరికీ నమస్తే. బయట అయితే వెదర్ కూల్గా ఉందండి. మా పిల్లలు అయితే పునుగులు అడిగారు. ఎలా చేయాలా ఏంటని ఆలోచిస్తే మా ఇంట్లో ఇడ్లీ బ్యాటర్ ఉందండి. దాంతో చాలా ఈజీగా సింపుల్గా టేస్ట్గా పునుగులు అనేవి చేశానండి. ఇప్పుడైతే ఇడ్లీ రుబ్బు కానీ దోశల రుబ్బు కానీ మన ఇంట్లో ఉందనుకోండి, అప్పటికప్పుడు ఇలా చేసేసుకోవచ్చండి. ముందుకైతే ఇడ్లీ రుబ్బు తీసుకున్నానండి. అందులోకి ఉప్పు అలాగే జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఒక కప్పు గోధుమ పిండి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వేసుకొని మనం బొండాల పిండిలా మంచిగా కలిపేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకి పిండి ఏంటంటే పొలవదు కూడా కాబట్టి అండి చాలా బాగుంటాయి బొండాలు కూడా. నేనైతే చట్నీ అయితే ముందే ప్రిపేర్ చేశానండి. ఇప్పుడైతే బొండాలు వేసేస్తానండి. నూనె వేసేసుకుంటున్నాను. నూనె హీట్ అయిపోగానే బొండాలు కూడా వేసానండి. ఎప్పుడన్నా వర్షం పడేటప్పుడు అప్పటికప్పుడు మన పిల్లలు చేయమంటే ఇలా సింపుల్గా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఏంటో. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్